కొయ్యల్గూడ మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శ్రీరాముల వారి కళ్యాణం సీతమ్మ తల్లితో అంగరంగ వైభవంగా సుముహూర్తానికి వేద మంత్రాలు నడుమ బాజా భజంత్రీలతో ఘనంగా నిర్వహించారు. కళ్యాణంలో కొత్తగా పెళ్లైన నూతన వధూవరులు వివాహ తంతును జరిపించేందుకు సహకరించారు. కొయ్యల్గూడెంలోని తూర్పుపేట రామాలయంలో నూతన పందిరి నిర్మాణం మరియు ఫ్లోరింగ్ టైల్స్ నిమిత్తం గ్రామానికి చెందిన దివంగత మట్టా వెంకన్న గుర్రమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు మట్టా సత్యపండు, వనజాలక్ష్మి, మట్టా లక్ష్మీపతి, మట్టా సూర్యచంద్రం దంపతులు సుమారు 3 లక్షల రూపాయలతో నిర్మించిన షెడ్ను మట్టా సూర్యచంద్రం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించి నూతన షెడ్లో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా షెడ్ను నిర్మించే అవకాశం దక్కడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు మట్టా వెంకన్న కుమారులు మట్టా సత్యపండు అన్నారు. షెడ్ నిర్మాణానికి సహకరించిన మట్టా వెంకన్న కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కరోతు నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లాన శ్రీను, కరోతు నారాయణరావు మరియు రామాలయం పాలకవర్గ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆయన పేరేంటి, ఆయన తండ్రి ఎవరు, ఆయన తాత ఎవరు, గోత్రం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మనం అవన్నీ ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేయం కదా. కాబట్టి ముందుగా ప్రబల తూర్పుపేట నందు వేయించేసినటువంటి శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం వద్ద ఈరోజు కళ్యాణ మండప రేకు పందిరి మరియు టైల్స్ ఏర్పాటు చేసినటువంటి దాతలు కీర్తిశేషులు శ్రీ మట్టా వెంకన్న గారు, గురమ్మ గారి దంపతుల జ్ఞాపకార్థం వారు మట్టా వారి కుటుంబం బ్రదర్స్ శ్రీ మట్టా చంద్రం గారు, సూర్యచంద్రరావు గారు వారి సతీమణి, అలాగే మట్టా లక్ష్మీపతి గారు వారి సతీమణి, అలాగే మట్టా సత్యపండు గారు వారి సతీమణి కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ యొక్క స్వామివారికి అంకితం చేసినటువంటి ఈ యొక్క రేకు బందిని మా కమిటీకి అందజేస్తున్నారు. వారికి ఈ సందర్భముగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పాత్రికేయులు, అలాగే ప్రముఖులు, పుర ప్రముఖులు, పెద్దలు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. జై శ్రీ.